హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సత్తమట్క ఫార్ములాస్. ఇది మిలన్ నైట్‌లో 22 తారీఖున ఇక్కడైతే చేయబోతాను 36 కిందకి బుధవారం రోజు నాడు. ఇదైతే మొత్తం రెడ్ బేస్‌ని చేసుకొని వస్తాంది. రెడ్ అయితే పడుతుందని చెప్పేసి చూపిస్తాంది. మళ్ళీ ఇప్పుడు గేమ్‌లోకి పోతే గనుక ఓ 1 ఇయర్ బ్యాక్ అంటే ఒక 2 ఏండ్లు అయ్యి ఉంటదనుకుంటా. ఇక్కడ ఒక ఫిగర్ అయితే జరుగుంటది 44 అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ ఒక ఫిగర్ అయితే 44 అని చెప్పుంటాడు 9కి 8కి. చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది. ఒక ఫిగర్ టు ఫిగర్ అనేది చెప్పుంటాడు కదా! రెడ్‌లో అనేది. ఫస్ట్ లైన్‌లో ఒక 3 రెడ్‌లయితే పడతాయి. సెకండ్ లైన్‌లో ఒక 3 రెడ్‌లయితే పడతాయి. పడే ముందు ఏం చేస్తుంటాడంటే ఇక్కడ పైన తల మీద ఓ 2 ఫిగర్స్ అయితే చూపించుంటాడు. చూపించేసి దీనికి 36 డిఫరెన్స్ అనేది చెప్పింటాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 44 పైన వచ్చేసి 2 ఫిగర్స్ అయితే చూపిస్తాడు. దీని డిఫరెన్స్ వచ్చేసి 81 డిఫరెన్స్ అయితే ఉంటుంది. సారీ, ఇది 33 డిఫరెన్స్. 33 డిఫరెన్స్. ఇది వచ్చేసి 81 డిఫరెన్స్ అయితే ఉంటుంది. 33 డిఫరెన్స్ మీద. ఈ 33 డిఫరెన్స్ మీద ఇక్కడ ఆల్రెడీ క్లోజ్ ఉంది కదా! క్లోజ్ కాస్త ఓపెన్‌లో ఆపోజిట్ అవుతది. ఓపెన్ ఉంది కదా! ఓపెన్‌కి 2 తగ్గిస్తాడు. తగ్గించేసి ఈ 33 డిఫరెన్స్ కాస్త 81 అయితే అవుతుంది. అంటే 6 డిఫరెన్స్ కదా! ఇది మొత్తం కలిపితే 6, ఇది మొత్తం కలిపితే 9 అని చెప్పేసి. ఇదేం చేస్తాడంటే క్లోజ్ ఆపోజిట్ చేస్తాడు. ఓపెన్‌కి 2 అయితే తగ్గిస్తాడు. ఇదే సీక్వెన్స్ నీ కిందకైతే వస్తది. ఆ కిందకొచ్చింది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ యాక్షన్ ఈ లింక్ అయితే ఇప్పుడు జరుగుతది. క్లోజ్‌కొచ్చేసి ఆపోజిట్ అవుతది. ఓపెన్‌కైతే 2 తగ్గిస్తాడు. అది 38 మీద. ఎప్పుడైతే ఇది చెప్తాడో ఈడు ఒక 44 అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత 1, 2, 3, 4, 5కి 00 అయితే ఇస్తాడు. దీనికి 6 డిఫరెన్స్ అయితే ఉంటుంది. అయిన తర్వాత మళ్ళీ వెంటనే 3కి ఒక 50 ఇస్తాడు. దీనికొచ్చేసి 50 డిఫరెన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ వెంటనే ఇంతకుముందు మాట్లాడిన 44 దగ్గరకైతే పోతది. ఒక 94 డిఫరెన్స్. యాజ్ ఇట్ ఈస్‌గానే మనం ఇది అప్రాక్స్ 66 అనుకోవచ్చు, 55 అనుకోవచ్చు, 44 అనుకోవచ్చు. ఇప్పుడు 33 డిఫరెన్స్ ఇస్తాడు. యాజ్ ఇట్ ఈస్‌గానే 5కి ఇక్కడ 88 డిఫరెన్స్ అయితే అవుతుంది. ఈ విధంగానే కొట్టుంటాడు. కొట్టిన తర్వాత కిందకి కొనసాగించాలి కాబట్టి ఇక్కడ చూస్తే గనుక దీనికి 6 డిఫరెన్స్ అనేది చెప్పినాడు. మళ్ళీ ఇది 3కి 50 అనే డిఫరెన్స్ అని చెప్పినాడు. పక్కకు తీసుకున్నాడు. అది కూడా మ్యాచ్ చేసినాడు. 94 డిఫరెన్స్ అయింది. అప్పుడే ఈ ఫిగర్ అనేది ఇక్కడికి వచ్చి ఉంటుంది. పడిన తర్వాత మళ్ళీ 5కి 88 డిఫరెన్స్ అయితే ఇచ్చినాడు. మళ్ళీ చూస్తే గనుక మనం ఇక్కడ 3కి చూస్తే గనుక 77 డిఫరెన్స్ అయితే ఇస్తాడు. డైరెక్ట్‌గా చూసుకోవచ్చు. 66, 55, ఒక 44 అప్రాక్స్ చూపిస్తున్నా. 3322 అని చెప్పేసి మొత్తం ఈ ఫిగర్ లైనప్ మొత్తం వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇదైతే 5కి ఉంటది. ఇది 3కి ఉంటది. ఇది 5కి ఉంటది. 3కి ఉంటది. కాకపోతే ఈ 5, 3 ఈ 5, 3 ఉంది కదా! ఇంకోటి ఎక్స్ట్రా అయితే కిందకి చూపించేస్తాడు. ఇక్కడికైతే గేమ్ అయిపోయింది కదా! మళ్ళీ ఇది ఎందుకో అర్థం కాలా ఇది. ఒకవేళ గనుక గేమ్‌ని దీన్ని తీసేస్తే గనుక ఇది 5, ఇది 4 కూడా కావచ్చు. 5, 4 అని చెప్పేసి వాడు అక్కడ 5, 3 అని చెప్పేసి ఒకటి తగ్గించొచ్చు. ఈ 5, 4ని గనుక గేమ్‌లోకి తీసుకుంటే నెక్స్ట్ వచ్చేది 3, 2. ఇది ఏ విధంగా వచ్చినా చెల్లుతది. కాకపోతే ఇది 6, 5, 4, 3, 2 డిఫరెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది గేమ్ అయితే. మనం ప్రెజెంట్‌లో చూసుకుంటే గనుక వాడు ఎందుకు ఒక ఇల్లు పెంచినాడనేది ఇక్కడ అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే గనుక ఒక 72 ఫిగర్ అయితే తెచ్చుంటాడు. 72 రెడ్ ఫిగర్ ఆఫ్ రెడ్ తెచ్చినప్పుడు ఒక 72 మీద 72ని తెచ్చుంటాడు. ఎప్పుడైతే ఈ ఫిగర్స్ అయితే తెస్తాడో పైన ఫిగర్స్ అయితే చూపిస్తాడో 2 ఫిగర్లు దీనికి 08 డిఫరెన్స్. మళ్ళీ ఇక్కడ 2 ఫిగర్లు అయితే చూపిస్తాడు దీని మీద 83 డిఫరెన్స్. బాగా చూసుకుంటే అక్కడ కూడా సేమ్ టు సేమ్ జరిగింటది. క్లోజ్ వచ్చేసి ఆపోజిట్ అయింటది. 3గా మారింటది. ఈ ఓపెన్‌కి వచ్చేసి 3 ఎక్కువ 2 తగ్గించి ఉంటాడు 8 అని చెప్పేసి 38గా మార్చాల్సింది. దాన్ని కాస్త 83గా చేంజ్ అయితే చేస్తున్నాడు. ఆపోజిట్ చెప్పేసినాక యాజ్ ఇట్ ఈస్‌గానే ఇది 8 టోటల్ చూపించినప్పుడు ఇది 1 టోటల్ అయితే 3 అక్కడ కూడా ఈ విధంగా చూపించుంటాడు. కాకపోతే ఆపోజిట్ యాక్షన్‌లో ఉంటుంది. ఇప్పుడు జరిగిన తర్వాత ఇదంతా జరుగుతది. జరిగిన తర్వాత ఒక 3 రెడ్‌లు అయితే పడతాయి. ఇది పడిన తర్వాత దీనికి వీడు వెంటనే ఇస్తున్నాడు. 16 డిఫరెన్స్ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వెంటనే దీనికి 55 డిఫరెన్స్ అయితే ఇస్తాడు. అక్కడ కూడా 6650 అని చెప్పుకుంటాడు కదా! ఆయన పక్కన కట్ అయిపోయింది. దీనికి యాజ్ ఇట్ ఈస్ 49 డిఫరెన్స్ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇది యాక్చువల్లీ ఇక్కడ పడాల్సింది అనుకున్నాం కదా! ఒక ఇల్లు అక్కడ పెరిగింది. మళ్ళీ ఇక్కడికైతే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక ఇల్లు పెరిగింది అక్కడ 54 అని చెప్పేసి కింద ఇంకో ఫిగర్ భవిష్యత్తులో వస్తుంది అనుకుంటాము. దీన్ని టోటల్ బేస్ చేసుకొని ఇచ్చి బ్లాక్ ఫిగర్ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి 83 డిఫరెన్స్ అయితే చేస్తాడు. 83 అంటే ఆల్రెడీ 7 ఓపెన్ ఉంది కదా! 83తో 55 అని చెప్పేసి ఫిగర్ అయితే చేస్తాడు. లేదు ఒకవేళ మిస్ అయిందంటే గనుక 00 చెప్పేయచ్చు. ఈ 2 ఫిగర్‌లోనే నేను ఫుల్ రెడ్ అనుకుంటాను. ఇంకో రెడ్ కూడా అనుకుంటాము. ఇంకో రెడ్ రావచ్చు రాకపోవచ్చు. ఫస్ట్ ఇది వస్తే కదా అది కూడా పనిచేసేది. కాబట్టి దీని గురించి మాత్రమే మాట్లాడుకుందాం.
అట్లాగా ఇది ఎప్పుడైతే పడతదో అప్పుడే ఈ ఫిగర్ టు ఫిగర్ అవుతది. ఈ 3 రెడ్లు వెంటనే ఇది 2 రెండిండ్లకి అని చెప్పుకుంటాడు. ఇది కూడా 3, 2 అని చెప్పుకోవచ్చు. 3తో ఆపేయొచ్చు. ఇక్కడైతే ఇంకా 55 అని చెప్పేసి అనుకుంటాను. ఎందుకు మళ్ళీ ఇక్కడే ఎందుకు ఈడు ఇక్కడ ఇవ్వకుండా మళ్ళీ కిందకెందుకు పాస్ చేస్తున్నాడు? అంటే అక్కడ ఒకటి పాస్ చేసినాడు కదా కిందకి. అంటే గనక దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంది. ఇక్కడ చూస్తే గనుక 49 ఉంటుంది. ఈ 49 ఏమవుతుందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15కి 49 అవుతుంది. ఎప్పుడైతే ఇట్లా 49 15కి 49 అయిందో మళ్ళీ ఏం చేస్తాడంటే వీడు మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇక్కడ 49 అయితే ఉండాలి. దీన్ని తీసి ఒకరోజు ముందుగానే 94 అయితే చెప్పుకుంటాడు. ఒకరోజు ముందు అయితే 94 అయితే చెప్పుకుంటాడు. చెప్పిన తర్వాత అంటే ఇక్కడ ఇవ్వకుండా మార్చేస్తుంటాడు. మార్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15కి రెడ్ సింగిల్ రెడ్ కాస్త ఇక్కడ ఫుల్ రెడ్ అయిపోయేసేసి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న గేమ్ కూడా ఇదే. అది కూడా ఇక్కడికే వచ్చి వస్తుంది. ఇట్లాగా నెక్స్ట్ 49 కాస్త 49 వచ్చేసి కిందకి పక్కకి 94 అయితే అయింది కదా. ఇప్పుడు 44గా మారుస్తుంది. ఇది ఆపోజిట్ అయిపోతుంది. అయిన తర్వాత ఎక్కడైతే ఇంకా మనం 49 దగ్గరికి పోదాం. ఎప్పుడైతే 49 ఇక్కడ ఎండ్ అయిపోయిందో అప్పుడు ఇంకొక గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ అంటే పైన ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ నుంచి 3 అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నుంచి 3 రివర్స్ మిర్రర్ యాక్షన్ అయితే ఉంటుంది. ఇదేం చేస్తాడంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22కి ఆ 05 నుంచి ఇక్కడ 05 అయితే చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ రూల్ వర్తిస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 ఇక్కడ ఇవ్వాల. ఇవ్వకుండా ఒకరోజు ముందుగానే ఆ 05 అయితే చేస్తాడు. ఇంతకు ముందులాగే 05 కాస్త ఇంకా హాఫ్ రెడ్ కాస్త ఫుల్ రెడ్ కావాల్సి వస్తుంది. అది సేమ్ మార్కెట్లోకి 22కి ఇది చేంజెస్ కావాల్సి వస్తాడు. అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 చిల్లతవలేదు కాబట్టి 22 ఈ గేమ్ అయితే ఇంకా ఫుల్ రెడ్ అయితే చేసేస్తాడు. మిస్ అయితే కనుక ఒక 00. ఓవరాల్గా అయితే రెడ్ బేస్ మీద అయితే గేమ్ ఉంది. ఒకవేళ కనుక వీడు గేమ్ని చేంజ్ చేసి గేమ్ని ఇవ్వకూడదు అని చెప్పేసి చేసినా కూడా రెడ్ అయితే వస్తుంది అనిపిస్తుంది. గేమ్ అయితే ఇంకా ఈ విధంగా ఉంది. మెంబర్షిప్ వాట్సాప్ నెంబర్ ఇచ్చిన కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్ట్ ట్రై చేయండి. మరో మంచి గేమ్ తీసుకొని మేము ఉంటాను. జై హింద్.